మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. విజయవాడలో అందరికీ సుపరిచితమైనటువంటి పేరు లెనిన్ సెంటర్. ఇప్పుడు ఈ లెనిన్ సెంటర్ గురించి, ఈ లెనిన్ సెంటర్కు ఉన్నటువంటి లెనిన్ పేరు గురించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే సందర్భంగా ఈ లెనిన్ సెంటర్కి వచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాష కోసం కృషి చేసినటువంటి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విగ్రహాన్ని నివాళులర్పిస్తూ ఈ లెనిన్ సెంటర్కి లెనిన్ పేరు తీసేసి విశ్వనాథ సత్యనారాయణ పేరును పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు అసలు లెనిన్ మన దేశానికి సంబంధం లేని లెనిన్ పేరుని ఇక్కడ ఈ ప్రాంతానికి పెట్టడం ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. తెలుగు భాష కోసం కృషి చేసినటువంటి విశ్వనాథ సత్యనారాయణ పేరుని ఈ లెనిన్ సెంటర్కి పెట్టాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం నేను లెనిన్ సెంటర్ వద్ద ఉన్నాను. ఈ లెనిన్ విగ్రహం కారణంగానే నిన్న వివాదం రాజుకుంది. లెనిన్ సెంటర్లో ఈ విగ్రహాన్ని పెట్టిన దగ్గర నుంచి ఈ ప్రాంతానికి లెనిన్ సెంటర్ అనే పేరు వచ్చింది. లెనిన్ సెంటర్కి సంబంధించినటువంటి పేరు ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి ఈ పేరు ఉంది. అయితే ఇప్పుడు అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు చాలామంది వచ్చారు, వెళ్ళారు. కానీ పివిఎన్ మాధవ్ నిన్న ఇక్కడ లెనిన్ సెంటర్ పేరును మార్చాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేయడానికి గల కారణాలు ఏంటనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఈ లెనిన్ సెంటర్లో ఉన్నటువంటి ఈ లెనిన్ విగ్రహం చూస్తే కనుక ఆయన విగ్రహం సంబంధించినటువంటి ఇక్కడ స్ట్రక్చర్ అంతా కూడా మళ్ళీ ఆధునీకరిస్తున్నారు. శిలాఫలకాలన్నీ కూడా మారుస్తాను, పూర్తిగా మోడరైజేషన్ అనేది కూడా చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో లెనిన్ సెంటర్ పేరులో లెనిన్ తీసేసి విశ్వనాథ సత్యనారాయణ సెంటర్గా పేరు పెట్టాలని డిమాండ్ చేయడం వెనకాల కారణాలు ఏంటి అనే చర్చ జరుగుతుంది. అయితే వామపక్ష పార్టీలు ఇప్పటికే పివిఎన్ మాధవ్ చేసిన వ్యాఖ్యల మీద ఘాటుగా స్పందిస్తున్నాయి. కరెక్ట్గా లెనిన్ విగ్రహం ఉన్నటువంటి ఎదురుగానే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విగ్రహం కూడా ఉండడంతోనే ఈ వివాదం రాజుకుందా. నిన్న ఆయనకు నివాళులు అర్పిస్తున్న సందర్భంలో పివిఎన్ మాధవ్ ఈ కామెంట్లు ఎందుకు చేశారనే దానిపైన వామపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ కొన్ని పివిఎన్ మాధవ్ చేసిన వ్యాఖ్యల మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లెనిన్ కష్టాలు, కార్మికులు ఎక్కడ ఉంటే అక్కడ లెనిన్ ఉన్నారు. ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాలుగా కార్మికుల పక్షాన పోరాడినటువంటి లెనిన్కి కార్మికులు అందరూ కష్టాలు పడిన ప్రతి ఒక్కరు కూడా లెనిన్ పేరు గుర్తుపెట్టుకుంటారు, లెనిన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దీనికి సంబంధం ఏంటని ఆయన చెప్తున్నారు. లెనిన్ సెంటర్ ఎప్పుడు రద్దీగా నిత్యం వ్యాపార సంస్థలతో షాపులతో కలకల్లాడుతుంటుంది, ఎక్కువ రద్దీ కూడా ఉంటుంది. ఇక్కడ లెనిన్ సెంటర్ అనేది ఒకప్పుడు ఇదొక చాలా కీలకమైనటువంటి ప్రాంతం, ధర్నాలు చేసుకోవాలన్నా ఇక్కడే లెనిన్ సెంటర్లో చేశారు. కానీ అలాంటి లెనిన్ సెంటర్ పేరు మార్పుకు సంబంధించినటువంటి అంశంలో పివిఎన్ మాధవ్ చేసిన వ్యాఖ్యలపైన వామపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిన ఒకసారి లెనిన్ విగ్రహాన్ని చూసాం, ఎదురుగానే విశ్వనాథ సత్యనారాయణ విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. నిన్న ఈ విగ్రహానికి మాధవ్ వచ్చి నివాళులర్పించి వెళ్ళారు. ఆ సందర్భంగానే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వివాదం రాజుకుంది. ప్రస్తుతం ఈయన పేరు మీద విశ్వనాథ సత్యనారాయణ సెంటర్గా లెనిన్ సెంటర్ పేరును మార్చాలని బీజేపీ శ్రేణులు పివిఎన్ మాధవ్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నిజంగానే లెనిన్ సెంటర్ పేరులో లెనిన్ తీసేస్తారా, లేకపోతే విశ్వనాథ సత్యనారాయణ పేరు పెడతారా అనేది తెలియాల్సి ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు వాళ్ళకి ఈ సెంటర్తో చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ లెనిన్ సెంటర్ అనేది ఎన్ని సంవత్సరాలు మీరు ఇక్కడ ఆటో తోలుతున్నారు? మీకు తెలిసిన దగ్గర నుండి ఇది లెనిన్ సెంటర్గా ఉందా, వేరే పేరు ఉండేదా? నేను చూస్తున్నా అంటే బీసన్ రోడ్ నుంచి లెనిన్ సెంటర్ అని పేరు వచ్చింది. మేము 10 సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ. ఆటో మా స్టాండ్ ఇక్కడ లెనిన్ సెంటర్ స్టాండ్ ఇది. వాటి పక్క నుంచి ఇక్కడ బళ్ళు వస్తూ ఉంటాయి. మేము 10 సంవత్సరాల నుంచి అయితే ఉన్నాం. అప్పటి నుంచి లెనిన్ సెంటర్ అని ఉంది. లెనిన్ సెంటర్. ఇప్పుడు లెనిన్ సెంటర్ పేరు తీసేసి ఆయన విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని బీజేపీ వాళ్ళు అంటున్నారు. మీరేం చెప్తారు దాని గురించి? లెనిన్ అంటే ఆయన మరి అంత చరిత్ర తెలియని అయితే మేమైతే కాదులే, కానీ మరి ఆయన గొప్ప మనిషే కదా. ఆయన కూడా పెట్టిన పేరు ఉంది, చాలా పేర్లు మార్చారు కదా చాలా చోట్ల. ఓకే, మార్చొచ్చు. ఆయన గొప్ప వ్యక్తిగా, ఆయన కూడా గొప్ప వ్యక్తి కాబట్టే కదా విగ్రహం పెట్టాడు. అది అంటే నా ఉద్దేశం చెప్తున్నా, నా ఉద్దేశం. కానీ లెనిన్ అనే వ్యక్తి కార్మికుల పక్షాన, వాళ్ళ పక్షాన నిలబడి ఒక దేశానికి రాజైన ప్రధానమైనటువంటి వ్యక్తి, ఆయన పేరుని ఇప్పుడు తీసేయాలని బీజేపీ వాళ్ళు అంటున్నారు. అంటే కక్ష సాధింపులతో తీసేయడం అనేది కాదు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కొన్ని ఇప్పుడు విజయవాడ ఇప్పుడు ఇది ఉంది, ఇది మన
జిల్లా పేరు మార్చారు కదా, ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా మార్చారు. అంతకుముందు వేరే కృష్ణా జిల్లా ఉంది. అలాగే మార్చుకునే అవకాశాలు ఉన్నప్పుడు మార్చుకోవచ్చు. ఇది కొంత మార్చుకునే వెసులుబాటు మార్చుకోవచ్చు చెప్తున్నారు. ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ విగ్రహం కూడా మనం చూడవచ్చు. ఇక్కడ జ్ఞానపీఠ బహుమతి గ్రహీత కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు అంటూ ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ నెలకొల్పినటువంటి పరిస్థితి ప్రస్తుతం. మరి ఇప్పుడు ప్రజల నుంచి ఎలాంటి డిమాండ్ వస్తుంది? ఎందుకంటే ఇప్పటికే అందరికీ కూడా సుపరిచితమైంది లెనిన్ సెంటర్, ఒక ల్యాండ్ మార్క్. లెనిన్ సెంటర్ అనేది ఒక ల్యాండ్ మార్క్ విజయవాడలో. కానీ ఇప్పుడు అనూహ్యంగా పివిఎన్ మాధవ్ లెనిన్ పేరు తీసేయాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. తెలుగు భాష కోసం విశ్వనాథ సత్యనారాయణ ఎంతో కృషి చేశారు. అలాంటి గొప్ప మహనీయుడి పేరుని ఈ ప్రాంతానికి పెట్టుకోకుండా ఎక్కడో రష్యాలో పుట్టి భారతదేశానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఈ సెంటర్కి పేరు పెట్టడం ఏంటని మండిపడుతున్నారు. ఎదురెదురుగానే ఉంటాయి విగ్రహాలు. అటు లెనిన్ విగ్రహం ఉంటుంది, ఇటు విశ్వనాథ సత్యనారాయణ విగ్రహం ఉంటుంది. కానీ ఇప్పుడు లెనిన్ పేరు తొలగించడం అనే దానిపైన ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన బీజేపీ కూడా కూటమిలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో పివిఎన్ మాధవ్ ప్రభుత్వం దృష్టిలో ఈ అంశాన్ని పెడతారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మరోవైపు లెనిన్ విగ్రహాన్ని కానీ లెనిన్ పేరుని కానీ తొలగిస్తే ఊరుకునేది లేదని వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పివిఎన్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు కట్టుబడి ఆయన పేరు తొలగించేలా చేస్తారా, లేకపోతే వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్కు తలొగ్గి లెనిన్ సెంటర్గానే కొనసాగిస్తారా చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ చాలా సంవత్సరాల తర్వాత ఒక ప్రాంతానికి ఒక వ్యక్తి పేరు పెట్టడం పట్ల విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ విమర్శలు, ఆరోపణలపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? ఎవరి వైపు తెలుగు భాష కోసం కృషి చేసిన విశ్వనాథ సత్యనారాయణ పేరుకి మొగ్గు చూపుతుందా, లేకపోతే ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి నానుడిగా మారినటువంటి లెనిన్ పేరునే కొనసాగిస్తారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, విజయవాడ లెనిన్ సెంటర్ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.